ఆర్సీపీ టెక్నాలజీస్ లో సుందర రామి రెడ్డి గారిచే ఈ నెల నవంబర్ 16వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. నమస్తే అండి. నమస్తే. ఈరోజు మనం బారోయింగ్ అసెట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పర్సనల్ లోన్ గురించి ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. అసలు పర్సనల్ లోన్ అనేది ఎలా తీసుకోవాలి అంటారు? రైట్. సో ఎమర్జెన్సీ నీడ్స్ కోసం మనకి ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు లోన్ తీసుకోక తప్పదండి. అండ్ అందులో అర్జెంటుగా క్విక్గా ఇచ్చే లోన్స్ ఈ పర్సనల్ లోన్స్ అనమాట. సో ఇవి ఎవరు ఎలిజిబుల్స్ ఉంటుందంటే 18 కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఎలిజిబుల్, 18 నుంచి 60 ఏజ్ లోపు ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. అంటే మినిమం 15,000 శాలరీ ఉండాలి. ఓకే, అంటే ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ ఉన్న వాళ్ళకే ఇస్తారు లోన్స్. ఇవి పర్సనల్ లోన్స్ కదా. ఇది ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకటి ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ చాలా తక్కువ, ఎక్కువ డాక్యుమెంట్స్ ఏమో అవసరం ఉండదు. బేసికల్గా మీరు బిజినెస్ చేస్తుంటే 3 years ఐటీ ఫైలింగ్ ఉండాలి. అంటే జాబ్ చేస్తుంటే కనుక శాలరీ స్లిప్ 6 months, పే స్లిప్ 6 months నుంచి చేస్తున్నట్టు ఉంటే అంటే యూ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అందుకని ఇలా ఇస్తారు. మూడోది, ఈ లోన్ ఏంటంటే మిగతా వాటితో పోల్చుకుంటే లైక్ క్రెడిట్ కార్డ్స్ ఈ లోన్తో పోల్చుకుంటే దీని లిమిట్స్ ఎక్కువ ఉంటాయి. అప్ టు 50 lakh వరకు ఇస్తారు పర్సనల్ లోన్స్ కావాలంటే. అప్ టు 50 lakhs. 50 lakh వరకు ఇస్తారు. అంటే ఎవరికి ఏ పర్సన్ ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది డెఫినెట్గా. పేయింగ్ కెపాసిటీ చూస్తారు, మెజర్ చేస్తారు, దాన్ని బట్టి ఇస్తారు. వాళ్ళకుండే శాలరీ బట్టి కూడా డెఫినెట్గా శాలరీ క్రైటీరియా. అండ్ ఎండ్ ఆఫ్ ది పేయింగ్ కెపాసిటీ ఉంటేనే ఇస్తారనమాట మ్యాక్సిమం. అంటే క్రెడిట్ కార్డ్తో పోల్చుకుంటే ఇక్కడ వచ్చే లోన్స్ పెద్ద మొత్తం అనమాట. అండ్ ఎక్కువసార్లు అంటే క్రెడిట్ కార్డ్స్తో పోల్చుకున్న ఇంట్రెస్ట్ కూడా తక్కువే ఉంటుంది దీంట్లో. క్రెడిట్ కార్డ్ లోన్స్తో పోల్చుకున్న ఇంట్రెస్ట్ కూడా తక్కువే ఉంటుంది. అండ్ రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీకు ఇప్పుడు మంత్లీ ఎంతని పే చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ కుదరదు అనుకోండి, వాళ్ళు రిక్వెస్ట్ చేసేస్తే పేమెంట్ మారుస్తారు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు. అంటే మారుస్తారు అంటే ఇన్ ద సెన్స్ డేట్ మారుస్తారు. డేట్ కాదు, ఫ్లెక్సిబిలిటీ అంటే నేను ఎక్కువ కడతాను, ఇప్పటి వరకు నేను మంత్లీ 10,000 కడతాను, నెక్స్ట్ మంత్ 15,000 కడతాను, అలా ఉంటుంది. లేదు నాకు కుదరట్లేదు రీషెడ్యూల్ చేయండి, అలా కూడా ఉంటుంది. నాకు నెలకి 5,000 కన్నా ఎక్కువ కట్టలేను, అట్లా ఫ్లెక్సిబుల్ చాయిస్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఒకవేళ మన దగ్గర మనీ వచ్చేసి ఉంటుంది, నేను మధ్యలోనే కట్టి క్లోజ్ చేస్తాను, ప్రీ క్లోజింగ్కి అలౌ చేస్తారు. అంటే విత్ ఇన్ 5 yearsగా ఉంటుంది. ఈ లోన్స్ లాంగ్ టర్మ్ ఇవ్వరు. హౌసింగ్ లోన్ లాగా 30 years 40 years ఇవ్వరు. అంటే 5 years లోపే మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ప్రీ క్లోజింగ్ అలౌ చేస్తారు. కొంతమంది ఏమో 1% పెనాల్టీ వేస్తారు, కొంతమంది పెనాల్టీ కూడా ఉండదు, ప్రీ క్లోజింగ్ తీసుకుంటారు. ప్రీ క్లోజింగ్కి మళ్ళీ పెనాల్టీ కూడా ఉంటుంది. పెనాల్టీ ఉంటుంది. ఎందుకంటే మరి మీరు ఉంటారని టైం ఎంత కదా, ఇంత టైం ఇచ్చారు కదా, దాన్ని అర్లీ క్లోజ్ చేస్తున్నారు కదా. అర్లీ క్లోజ్ చేయడం వల్ల దాన్ని మీరు తక్కువ వడ్డీ కడతారు కదా, అందుకే ప్రీ క్లోజింగ్ పెనాల్టీ వేస్తారు. 1% వరకు ఉంటుంది. కొన్ని ఉండకపోతాయి. ఇది మీకు బెనిఫిట్ అనమాట. అట్లా ఎందుకు ఈ లోన్స్ మనం తీసుకోవాలి అంటే, ఇప్పుడు సడన్గా ఈవెంట్ ఎమర్జెన్సీ వచ్చింది, అన్ప్లాన్డ్ ఈవెంట్, అది మనీ కావాలి, కానీ పోస్ట్పోన్ చేయలేవు, ఎమర్జెన్సీస్ నువ్వు పోస్ట్పోన్ చేయలేవు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ లోన్స్ మీకు యూజ్ అవుతుంది. అంటే తక్కువ డాక్యుమెంటేషను అండ్ ఇన్స్టెంట్గా వితిన్ డేకే అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. అంటే కొంతమంది అయితే అసలు ఇన్స్టెంట్ అప్రూవల్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది బేస్డ్ ఆన్ ద క్రెడిట్ స్కోర్ అనమాట. యూజువల్గా సిబిల్ స్కోర్ కనుక 750 అండ్ అబోవ్ ఉందనుకోండి, వాళ్ళకి తక్కువ రేటుకే ఇస్తారు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అందుకని పర్సనల్ యొక్క క్రెడిట్ స్కోర్ చూస్తారనమాట, సిబిల్ స్కోర్ చూస్తారు. సో మీరు అప్పుడప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం వల్ల మీ సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇన్ టైంలో పే చేయడం ద్వారా మంచి స్కోర్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చే లోన్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి అనమాట. అట్లా ఒక మనిషి యొక్క క్రెడిట్ ఎబిలిటీ పెరుగుతుంది. అండ్ ఎమర్జెన్సీగా మీరు వాడుకోవచ్చు. అండ్ ట్యాక్స్లో ఎంతకంత మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు వీటిని. అండ్ రెండోది, ఎమర్జెన్సీలో పోస్ట్పోన్ చేసుకోలేం కాబట్టి ఇవి మనకి నీడుకి వస్తాయి అనమాట. సాధ్యంత వరకు పర్సనల్ లోన్ తీసుకోకపోవటమే బెటర్. సాధ్యంత వరకు తీసుకోకపోవడమే బెటర్. బట్ ఇక తప్పదు అనుకున్నప్పుడు ఇక చేసేది ఏం లేదు అవి. ఎందుకంటే పర్సనల్ లోన్స్ అన్సెక్యూర్ లోన్స్, దాంట్లో మన సెక్యూరిటీ ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి. అందుకని గోల్డ్ లోన్స్తో పోల్చుకున్న అండ్ హౌసింగ్ లోన్స్తో పోల్చుకుని ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే పర్సనల్ లోన్స్ స్టార్టింగ్కి 10.5 ఉండి 30% దాకా ఉంటాయి. తక్కువ అంటే 10.5% ఉంటుందండి పర్సనల్ లోన్స్, ఎక్కువ అంటే 30% దాకా వెళ్తుంది. అదే నీకు గోల్డ్ లోన్స్ లేదా హౌసింగ్ లోన్స్ అనుకోండి 8%, 7.5, 8కే వస్తాయి అనమాట అవి. ఎందుకంటే సెక్యూర్ అయ్యి మనం ఎసెట్స్ పెడుతున్నాం కదా, అందుకని పర్సనల్ లోన్స్ కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ అందులోని బీట్ ఏంటంటే ఇన్స్టెంట్ అండ్ తక్కువ డాక్యుమెంటేషను, మనం ఎక్కడికి పోవడం అవసరం లేదు, ఫోన్ చేస్తే వాళ్ళే మన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మరీ ఇస్తారు పర్సనల్ లోన్స్. మన ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, రోడ్డు మీద కానీ, ఎక్కడంటే అక్కడ స్పాట్లో అయిపోతాయి డాక్యుమెంట్స్. లెస్ డాక్యుమెంట్స్ బేసికల్గా ఆధార్ కార్డు, పాన్ కార్డు, 6 months స్టేట్మెంట్ ఉందనుకోండి, ఇంకేం అవసరం లేదు. ఒక కొలిక్తో సైన్ పెట్టిస్తారు అంతే, హామీ అనమాట, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీ. బట్ ఎండ్ ఆఫ్ ది ఎందుకు
క్వశ్చన్ అవును, ఏంటంటే నిజమే. అమౌంట్ ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని అది ఏదైనా ప్రొడక్టివిటీ కోసం లేదా అన్అవాయిడబుల్ ఎమర్జెన్సీ కోసం అనుకుంటే తప్పదనుకుంటే మనం తీసుకోవచ్చు. ఓకే, ఏదైనా సరే ప్రొడక్టివిటీ కోసం తీసుకోవడం తప్పేం లేదు. బట్ అన్‌ప్రొడక్టివ్ థింగ్స్ కోసం ఒక ఒక టూర్ల కోసం వాటి కోసం వీటి కోసం అయితే తీసుకోకపోవడం బెటర్ అనమాట. రెండోది ఈ పర్సనల్ లోన్స్ ఏంటంటే దేనికైనా వాడుకోవచ్చు. మీకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. దీనికే వాడకూడదు అని. మీరు అదే హౌసింగ్ లోన్ అనుకోండి, హౌస్కి రిలీజ్ చేస్తారు. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ అమౌంట్ దానికే వాడాలి, వేరే దానికి వాడకూడదు. దీంట్లో అలా కాదు, పర్సనల్ లోన్ కాబట్టి రీజన్ మీ ఇష్టం. టూర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అవసరం కావచ్చు, అది మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. ఓకే, లోన్స్ 10.5తో స్టార్ట్ అవుతాయి. బట్ చాలా ఎక్కువ పెనాల్టీ 30% దా పడే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే కొంతమంది అప్పు ఉండటం అంటేనే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది అచ్చం లెవరేజ్ తోటి అంటే ఈ అప్పులతోటి డెవలప్ అవ్వాలని చూస్తుంటారు. కొన్నిసార్లు జీవితంలో తప్పించుకోలేం కాబట్టి తప్పదు మీరు అనుకున్నప్పుడు అన్నట్టు ఎమర్జెన్సీ అప్పుడు తప్పదు, దాన్ని పోస్ట్ పోన్ చేయలేం అలాంటప్పుడు కదా. వాడుకోవటం బెటర్ అనమాట. సో ఎవరు ఎలిజిబుల్ అంటే 18 నుంచి 60 ఏజ్ లోపు ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. అంటే ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నంత వరకు అనమాట. 60 దాటితే మళ్ళీ ఎవరు 60 దాటితే ఎవరు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు ఎవరు, అండ్ 18 లోపు ఉన్నా నీకు ఎవరు అనమాట. అంటే ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళకు అయితే బిజినెస్ అయినా సరే పర్సనల్ లోన్స్ వేరు, బిజినెస్ లోన్స్ వేరు. మామూలుగా ఇప్పుడు బిజినెస్ పీపులే బిజినెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు అదే నేను అంటుంది, ప్రొడక్టివిటీ కోసం తీసుకోవటంలో అర్థం ఉంది, బట్ అన్‌ప్రొడక్టివ్ కోసం తీసుకోవటంలో అర్థం ఏం లేదు కదా. సో ఎంప్లాయీస్ అయితే పే స్లిప్స్ కంపల్సరీ 6 months బిఫోర్. అది కానీ లేదు. బిజినెస్ మ్యాన్కి అయితే 3 years ITR ఫైలింగ్ అడుగుతారు. ITR ఫైలింగ్ చూస్ చేసి నీకు ఇస్తారనమాట. ఓకే ఓకే. బీటీఓ ఏంటంటే తనఖా పెట్టే పని లేదు, ఆస్తులు ఏమి తనఖా పెట్టదు. ఎనీబడి కానీ ఎలిజిబుల్ అనమాట. దీనికి ఎర్నింగ్స్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఎర్నింగ్ ఉన్న వాళ్ళందరూ అందరూ eligible. ఎలిజిబుల్. అన్నిటికన్నా సింప్లెస్ట్ లోన్ అంటే పర్సనల్ లోన్సే. అదే చాలా 15,000 శాలరీ ఉంటే చాలు ఎలిజిబుల్ అవుతారు. దట్టు ఇంటికి వచ్చే ఇస్తారు, రోడ్లో ఇంటి ఉన్న ఆఫీస్ దగ్గర ఉన్న ఎక్కడన్నా ఇస్తారు. వాటికి పెద్ద ఇదేం కాదు, ఇన్స్టెంట్గా ఇస్తారు లోన్స్ అయితే. సో మీరు అన్నట్లు ఏంటంటే ఎమర్జెన్సీ అయితే తీసుకోవడం బెటర్, అనవసరంగా తీసుకోవడం వేస్టే. అంటే నీకు ఏదైనా ఎవరైనా సరే ఎందుకు తీసుకుంటారంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే తీసుకుంటారండి. అండ్ పర్సనల్ లోన్స్ స్వతంత్రంగా అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, ఒకవేళ తీసుకున్నారనుకోండి, అమౌంట్ ఉన్నప్పుడు ఇప్పుడు దివాళీ టైంలో బోనస్లు అలా వచ్చినప్పుడు ఆ ఫ్రీ క్లోజింగ్ చేయడమే బెటర్ అనమాట, దాన్ని వడ్డీకి ఇచ్చే బదులు. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ వడ్డీ పే చేసుకునే బదులు ఆ అమౌంట్ని మన ఎస్ఐపి రూపంలో మ్యూచువల్ ఫండ్లో పెడితే మనకు చాలా ఎక్కువ వస్తుంది రిటర్న్స్. అందుకని అంటిల్ జస్టిఫికేషన్ లేకపోతే దాని పోవటం వేస్ట్ అనమాట, పోకుండా బెటర్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.